ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ విద్యారాణి గారు. నమస్కారం విద్యారాణి గారు. నమస్కారం అండి. సో చాలా ముఖ్యమైన విషయాలండి. ప్రెసెంట్ ఎక్కడైతే మనము ల్యాక్ అయిపోయామో, ఎక్కడైతే మనకు అసలు పేరెంటింగ్ గా తప్పు చేస్తున్నాం అనిపిస్తుందో, సో దాన్ని ఓవర్కమ్ చేసి అట్లీస్ట్ మనం తెలుసుకునే విధంగా కొన్ని మంచి మాటలు మనం మాట్లాడుకుందామండి. షూర్ అండి. అసలు పిల్లలతోటి ఎలా ఉండాలి అనే దానికి కూడా ఈ రోజుల్లో చాలా మంది కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చెప్పించుకుంటున్నారు. ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు రోజులు పోయాయి. ఇలా బయటకు వెళ్ళి అన్ని కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడిపోయాయి. దురదృష్టవశాత్తు అనుకోవాలి. సో అందులో కూడా మనకి కాస్త మీలాంటి వాళ్ళ వల్ల కొద్దిగా మాకు మంచి విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా అసలు పిల్లలతోటి ఎలా నడుచుకోవాలండి పేరెంట్స్? వాళ్ళతో ప్రేమగా ఉండాలా, ప్రేమగా చెప్పాలా ఏం చెప్పినా, లేదంటే నువ్వు వింతే అని కఠినంగానే ఉండాలంటారా? అసలు ఎస్ అండి, మీరు అడిగేది చాలా అద్భుతమైన విషయం. యాక్చువల్గా పేరెంటింగ్ ఇప్పుడు నేర్చుకుంటున్నారు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అని అంటే, అఫ్ కోర్స్ అలా అయిపోయింది. ఇందాక మీరే అన్నారు అమ్మమ్మలు ఉండే, తాతయ్యలు ఉండే, నాన్నమ్మలు ఉండే, అంటే ఇప్పుడు లేరు. కాబట్టి కంపల్సరీ నేర్చుకోవాలి బయటికి వెళ్ళి. పేరెంట్స్ పిల్లలతో ఎలా ఉండాలి అని అంటే, కఠినంగా ఉండడం అనేది అసలు అది లేదండి. నాకు అడిగితే అయితే కఠినంగా ఎందుకు ఉండాలి అసలు? ఎందుకంటే మనం ఇంత నేర్చుకొని ఇంత మల్టీ టాలెంటెడ్ గా ముందుకు దూసుకెళ్ళిపోతున్నాము. మనకే కొన్ని తెలియదు. నిజం చెప్పాలంటే అన్ని తెలిసిన వాళ్ళైతే ఉండరు కదండి. నిజం చెప్పాలంటే మరి పిల్లలు ఒక మొగ్గ నుంచి వాళ్ళు పెరుగుతున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ కి వాళ్ళకి మనం ఇంకా ఓపికగా చెప్పాలి కానీ కఠినంగా ఎలా ఉంటాము కదా. అవునండి. సో వాళ్ళకి ఎంత ప్రేమ ఇవ్వగలుగుతామో అంత ప్రేమ మనం ఇవ్వాలి. మోస్ట్ ఇంపార్టెంట్ గా మీరు తల్లిదండ్రులు అన్నారు. ఈ రోజులలో తల్లిదండ్రుల పాత్ర ఎలా అయిపోయిందంటే, పక్కన వాళ్ళని చూసి కనడము, పక్కన వాళ్ళని చూసి పెంచడము, పక్కన వాళ్ళని చూసి ఈ స్కూల్లో వేయడము, ఆ కాలేజ్లో వేయడము, అది చేయించడం, ఇది చేయించడం. కంపారిజన్ బాగా ఉంది. అది కరెక్టా? అస్సలు కాదు కదా. కాదని తెలిసినా కూడా వచ్చేస్తూ ఉంటుంది. రావద్దు. మరి ఇప్పుడు నేను ఎప్పుడు ప్రతి ఒక్క వీడియోలో చెప్తా, ప్రతి ఒక్కరు కారణ జన్ములు. సో మీ టాలెంట్ మీదే, నా టాలెంట్ నాదే. ఇప్పుడు నాకు డాక్టర్ కమ్మంటే నేను అన్ని చదివి నేను కాలేను అనేది నాకు ఒకటి ఉందనుకోండి, నేను కాలేను. ఎస్, నాకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, నేను కాగలుగుతా. మీకు ఇంకేదో చేయమని చెప్పామనుకోండి, మీరు చేయలేరు. అటువంటప్పుడు మనం పక్కన వాళ్ళని చూసి ఎలా చేస్తాం కదా. అవును. మరి అటువంటి వాళ్ళకి తల్లిదండ్రి ఎంత సపోర్ట్ చేయాలి కదా. సో కఠినం అనేది లేదండి. నేనైతే నా పిల్లలకి కఠినంగా ఉండేదైతే ఉంచను. లేదు, ఒక చెప్పినా కూడా మన ఓపిక నశించి ఆ బౌండరీ దాటిండ్రంటే అప్పుడు కొంచెం వాయిస్ రేజ్ చేయడమో, తిట్టడమో కొంచెం జరగాలి కానీ అవసరం లేదండి. ఎందుకంటే నా దృష్టిలో పేరెంట్స్ అంటే ఒక దైవం. మనకు దేవుడు కనిపించడు. దేవుడు కనిపించేది ఎక్కడ మనకి? పిల్లలకి తల్లి ఏది చేస్తే ఎస్ రైట్, ఇదే రైట్ అనుకుంటది. తండ్రి ఏది మాట్లాడితే, ఏది చేస్తే తండ్రి ఆవభావాలు చూసి ఎస్ ఇదే కరెక్ట్ అని పట్టుకుంటారు పిల్లలు. రోల్ మోడల్స్ ఫస్ట్ పేరెంట్స్ అవుతారు పిల్లలకి. అందుకే గాడ్స్ అంటున్నాను నేను. ఓన్లీ రోల్ మోడల్స్ కాదు, కనిపించే దైవాలు తల్లిదండ్రులు. అటువంటి అప్పుడు తల్లిదండ్రి ఎట్లుండాలి కదా. అవును. తల్లిదండ్రి కరెక్ట్ ఉంటేనే పిల్లలు ఈజీగా పట్టుకుంటారు దేన్నైనా కూడా. మనము కరెక్ట్గా ఉండకుండా నేను ఊరికే చెప్పాను అనుకోండి మా పిల్లలకి, నేనేం చెయ్యను. నేను ఒక మెడిటేషన్ చెయ్యను, ఒక యోగా చెయ్యను, ఒక భగవద్గీత బుక్ చదవను, దేవుడికి దీపం పెట్టను, మీరు చెయ్యండి అని టీవీ పెట్టుకొని కూర్చున్నాను అనుకోండి, పిల్లలు ఏది పట్టుకుంటారండి? చెప్పేదా చేసేదా? చేసేదే కదా. తెలుస్తుందా? ఈజీ అండి పిల్లలకి పెంచాలంటే, ఈజీ. కానీ ఈ రోజులలో ఎంత హారబుల్ గా అయిపోయింది పేరెంట్స్ కంటే, వాళ్ళు కరెక్ట్ ఉండరు కాబట్టి వాళ్ళకి హారబుల్ అయిపోయింది. మీరు కరెక్ట్గా ఉండండి, మీ పిల్లలు అలానే ఉంటారు. సింపుల్ కదండి. లేదు నేను డాన్సర్ కాలేదు కదా, నా పిల్ల డాన్సరే కావాలని ఒత్తిడి పెంచామనుకోండి, పాపం దానికి స్టెప్సే రావు. ఏం చేస్తుంది? మాక్సిమం ఇలానే ఉన్నారు. నాకు కాలేనివన్నీ కూడా నా పిల్లల్లో చూసుకోవాలని చెప్పేసి ఆ ప్రెషర్ వాళ్ళ మీద పెడుతున్నాం. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అది ఓకే, అది రాంగ్ కాదు. లేదు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి సింగింగ్ ఇంట్రెస్ట్, కానీ నేను డాన్సర్ కాలే కాబట్టి డాన్సర్ కావడం ఎంతవరకు కరెక్ట్? ఫోర్స్ చేయద్దే. మనం ఆలోచించాలి కదా. ఇప్పుడు ఎవరు టాలెంట్ అదండి వాళ్ళకండి.
ఇప్పుడు మనము స్పాంటేనియస్ గా మాట్లాడడం ఒక ఎత్తు, కొందరికి బుకిష్ నాలెడ్జ్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క వేరియేషన్ ఉంటుందండి. మనం అలా వాళ్ళ పైన రుద్దామనుకోండి, లక్షలు పెట్టి చదివించి ఫెయిల్ అయిపోయిన పిల్లలకు మళ్ళీ వాళ్ళు చదవాలనుకునేదే చదివించే వాళ్ళు ఎంతో మంది కౌన్సిలింగ్స్ వస్తారు నా దగ్గరికి, ఎంతో మంది. మరి ఇన్ని ఇయర్స్ ఎందుకు వేస్ట్ చేసుకున్నారంటే అది మాకు ఇష్టం, వాళ్ళకి ఇష్టం ఉంది చేయించాలి కదా. మరి అటువంటిప్పుడు కఠినంగా ఉంటే మీ డబ్బులే వేస్ట్ అవుతాయి, మీ టైమే వేస్ట్ అవుతుంది, పిల్లల మైండ్ పాడవుతుంది, పిల్లలకు బ్లాక్స్ అవుతాయి, పిల్లల టైం వేస్ట్ అవుతుంది, ఎవ్రీథింగ్ చూసుకోవాలి కదండి. సో కఠినంగానే మాట అస్సలు రావద్దు. ప్రేమ దేనికైనా మనము అచీవ్ చేయాలంటే లవ్వే అండి. మనం ప్రేమగా ఉంటే ఏదైనా చేయగలుగుతాం. వినని పిల్లలు కూడా వింటారు. కానీ అతి గారాబం చేయడం వల్ల కూడా వాళ్ళు దేనికి పనికి రాకుండా పోతారు అంటారు కదండి. అతి గారాబం వేరు, ప్రేమించడం వేరు. ప్రేమించడం అంటే మీరు ఎవ్రీ సెకండ్ కంటికి రెప్పలాగా అక్కడ ఉందా ఒక వస్తువు. ఎగ్జాంపుల్, ఈ బాటిల్ ఉందండి, ఈ బాటిల్ కి నేను ఇలా చూసుకుంటూ ఫ్రీగా వదిలేయడం వేరు, నేను ఇలా పట్టుకొని పిసకడము అతి గారాబం. నువ్వు ఇలానే ఉండు అంటే ఎలా అవుతుంది ఇది? అవును కదా. నేను ఇది ఇలానే పెట్టేసి ఓకే తిను, పడుకో, ఇది చదువుకో, ఇది చేసుకో, ఇంట్రెస్ట్ లేదా ఓకే అనడం వేరు, అది ప్రేమ. నేను దాన్ని పిసికేసామని అనుకోండి ఎలా ఉంటది. అయితే కొంతమంది ఏంటంటే తల్లైనా తండ్రైనా ఎవరిదో ఒకళ్ళు భయం పిల్లలకి పెట్టాలి, లేదంటే వాళ్ళు ఎవరి మాట వినరు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఖచ్చితంగా ఈ భయం పెట్టి తీరాల్సిందే అంటారా పిల్లలకి? అన్కండిషనల్ లవ్ ఇచ్చామనుకోండి, అక్కడ భయంది అవసరమే లేదండి. అంటే తప్పు పని చేస్తూ ఉంటారు, ఆ తప్పని వాళ్ళకి తెలీదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు నేనున్నాము, చాలా అన్కండిషనల్ లవ్తో ఉన్నాము, చాలా అండర్స్టాండింగ్ లో ఉన్నాము, చాలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాము, ఎవ్రీథింగ్ అండర్స్టాండింగ్ ఉందనుకోండి, లవ్ ఇచ్చుకుంటున్నాము, లవ్ తీసుకుంటున్నాము, చూసుకుంటున్నాము అన్నప్పుడు నేను ఏదైనా తప్పు చేయబోతుంటే మీతో షేర్ చేసుకుంటాను కదా, చేసుకుంటామా లేదా? అవును. అదే నన్ను మీరు స్ట్రిక్ట్ గా పెట్టారు, అమ్మో చెప్పొద్దు అనేది వస్తుందా లేదా? వచ్చి అసలు ఓపెన్ అప్ అవ్వలేరు కదా. మరి భయంగా ఎలా పెడతాం మనం? మనం ఆలోచించాలి, ఏదైనా ప్రాక్టికల్ గా ఆలోచించాలండి. చెప్పడం ఒక ఎత్తు, చేయడం ఒక ఎత్తు. చెప్పడం ఏంటంటే భయంగా ఎందుకు పెట్టాలి అంటే, తప్పు చేసేవాడికి కొందరు పిల్లలు ఉంటారండి, ఎంత చెప్పినా ముందర నటిస్తారు, వెనకాల చేసేది చేస్తారు. అవును. అటువంటి వాళ్ళకి కొంచెం భయం పెట్టడం తప్పు లేదు. కానీ మంచిగా ఉన్న వాళ్ళకు కూడా మీరు భయం పెట్టి బ్లాక్మెయిల్ చేసి అది చేసి ఇది చేస్తే వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారండి? అంటే అది ఒక మొగ్గ లాంటిది కదండి పిల్లల మనసు అన్నది. అంటే వాడు అంటే వీడు అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అన్నది మనం కనుక్కుంటేనే గానీ వాడు ఏం చెప్పాడు అన్నది మనకు తెలియదు. ఇప్పుడు స్కూల్లో కూడా నేను అది చేసి వచ్చాను ఇది చేసి వచ్చాను అంటాడు ఇంటి దగ్గర, కానీ స్కూల్కి వెళ్ళి పేరెంట్ టీచర్ మీటింగ్ లో మనకు తెలుస్తుంది మీ వాడు ఇలా చేస్తున్నాడు అని చెప్పి. సో అలాంటప్పుడు వాడుకు తెలియకుండానే వాడు అబద్ధాలు ఆడేస్తున్నాడు మన దగ్గర, మనం వెళ్ళకపోతే మనకి తెలియదు వాడు అబద్ధం ఆడినట్టు అని. సో ఇలాంటి పిల్లల్ని మరి ఏ విధంగా దారిలోకి తీసుకురావాలంటారు? అసలు ఒకసారి మనకు తెలిసింది, మన పిల్లలు చెప్పలేదు, పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు తెలిసింది. సో మనకి మనము కరెక్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు వాడు చెప్పట్లేదు అని అంటే ఎవరు తప్పు? మనం భయంగా పెట్టామనే కదా వాడు చెప్పట్లేదు. అక్కడే ఉంది అయితే రీజన్. తప్పు చేసినా ఆహా ఓకే ఇలానా, అది కాదు కదా నాన్న, ఇలా చేయొద్దు కదా, ఆలోచించును ఒకసారి, ఇలా చేస్తే అక్కడ ఇబ్బంది కదా, అక్కడ పరువు పోతుంది కదా, అక్కడ ఇదవుతుంది కదా, మార్క్స్ తక్కువ వస్తాయి కదా, చూడు ఆలోచించు ఒకసారి అని మనం ఫ్రెండ్లీగా ఉన్నాం అనుకోండి. అప్పుడు వాళ్ళకి ఎలా ఉండాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, వాళ్ళకి తల్లి అయినా తండ్రి అయినా వాళ్ళ పేరు ఎత్తగానే ధైర్యం రావాలండి. ఫస్ట్ ఎస్ మాకు సపోర్ట్ చేస్తారు, మాకు కేర్ చేస్తారు, మమ్మల్ని చూసుకుంటారు. కింద పడ్డా ఎవరైనా ఏమన్నా ఏదైనా తల్లిదండ్రి గుర్తు రావాలి. అమ్మో ఈ విషయం తెలిస్తే వాళ్ళు తిడతారు అనేలాగా ఉండొద్దు, అప్పుడే తప్పులు స్టార్ట్ అయిపోతాయి. ఓకే, అంతే కదా. నేను పక్కన వాళ్ళకి చెప్పాలి, నేను ఫ్రెండ్స్కి చెప్పాలి, ఫ్రెండ్స్ పేరెంట్స్కి చెప్పాలి అనే వరకు తీసుకురావద్దండి. మీరు ఎంత కేర్ చేస్తారు, పిల్లలు అన్నప్పుడు తెలియదండి, వాళ్ళు తెలియని ఏజ్ నుంచి వస్తుంటారు కదా, అబద్ధం మాట్లాడాలా నిజం మాట్లాడాలా ఏం మాట్లాడాలని తెలియదు. సో మనమే ప్రతి ఒక్కటి సింపుల్, మనం ఏం చేస్తుంటామో వాళ్ళు అది చేస్తుంటారు కాబట్టి వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది చెప్పే కంటే మనం చేసామనుకోండి. ఇప్పుడు ఎవరితోనో నేను ఒక అబద్ధం ఆడాను, పిల్లల ముందు ఇది చాలా ఇంపార్టెంట్ విషయము, వాళ్ళ రిలేషన్ పాడైతుంది కాబట్టి నేను చిన్న అబద్ధం ఆడిన నాన్న, కానీ అది ఆడొద్దు
అని చెప్పామనుకోండి, ఓకే అబద్ధం ఆడొద్దు, కానీ ఈ సిచ్యువేషన్ లో ఆడింది అమ్మ అని వాళ్ళు తెలుసుకుంటారు. నేను ఊరికే అబద్ధాలు ఆడుతున్నాను అనుకోండి, నిజం మాట్లాడాలి నాన్న, నిజం మాట్లాడాలి నాన్న అని నేను ప్రబోధాలు చేస్తున్నా బయట, వాళ్ళు ఏమవుతారు? మాస్క్ వేసుకుంటారా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. మీరేం చేస్తున్నారు చూస్తుంటారు వాళ్ళు, మనం మాట్లాడే అవసరం లేదు, అబ్జర్వ్ చేస్తుంటారు. వాళ్ళు ఎలా కూర్చున్నారు, వాళ్ళు ఎలా లేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు మనకు అన్కండిషనల్ లవ్ ఇస్తున్నారా, వాళ్ళ టచ్ ఎలా ఉంది, వాళ్ళ టచ్ ఎస్ మేము ఉన్నామని కాన్ఫిడెంట్గా ఉందా, విసుగ్గా ఉందా, నేను వెళ్ళిపోవాలి, నాకు పని ఉంది, నాకు అది ఉంది, తెలిసిపోతుంది, ఆ టచ్లో తెలిసిపోతుంది. చాలా పెద్ద శాస్త్రం అండి మీరు అడిగింది, మనకి గంటలు గంటలు పోతుంది యాక్చువల్గా. నిజం, ప్రతి పాయింట్ కూడా డిస్కస్ చేయాల్సిందే అనిపిస్తుంది అసలు. మీరు ఎలా చూస్తున్నారు, వాళ్ళకి చూపు కూడా పట్టుకుంటారు, అది లవ్వా, అది ఇబ్బందికరంగా ఉందా, మాకు టైం అయిపోతుందనా, లేకుంటే వీళ్ళకి ఏం చూడాలనా, ఆ చూపు కూడా తెలిసిపోతుంది. ఆ స్పర్శ, ఆ మూమెంట్, మీరు కదిలి వెళ్ళిపోవాలా ఓకేనా అనేలాగా అది కూడా అబ్జర్వ్ చేస్తుంటారు వాళ్ళు. మీరు హాయిగా కూర్చొని చెప్పనన్నా హార్ట్ఫుల్ గా మాట్లాడతారు, అది ఎంతో ధైర్యం వచ్చేస్తుంది. అబ్బా మాకున్నారు మా పేరెంట్స్, మాకు ఇంకెవ్వడం అవసరం లేదు అనిపిస్తుందా లేదా? కానీ మన చిన్నప్పుడు ఎలా ఉండేదంటే అమ్మ ఇంట్లోనే ఉండేది, ఏం చెప్పినా వినేది, దాంతో పాటు నానమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అమ్మ కూడా వాళ్ళకి ఇంట్లో దొరకట్లేదు అసలు. అలాంటి టైంలో వాళ్ళిద్దరి మధ్యన ఆ బాండ్ అన్నది కూడా కాస్త దూరం అయిపోయిందనే అనిపిస్తుంది. దాని దగ్గర తీయాలంటే ఆ ప్రేమ ఉన్న కాస్త టైం కూడా మీరు అన్నట్టుగా పెద్దవాళ్ళని చూసే పిల్లలు ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళు చేసి చూపించాలి, వీళ్ళు ఫాలో అవ్వడానికి, వాళ్ళ బట్టే వీళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ఇది గనక ఫాలో అయితే పిల్లలకు మనం చెప్పాల్సిన అవసరం లేదు, మన ఆచరణలు బట్టి వాళ్ళు కూడా ఫాలో అయిపోతారు. ఇక్కడ ఒక క్వశ్చన్ రేజ్ చేస్తారు చూసేవాళ్ళు, మరి మేము బిజీగా ఉండాలి కదా మేడం, మేము డబ్బులు సంపాదించాలి కదా మేడం, మీరు ఇలా ఈజీగా చెప్పేస్తారు. ఇప్పుడు నేను కూడా బిజీగా ఉంటున్నాను, మీకు క్వాలిటీ టైమా క్వాంటిటీ టైమా? ఎస్, మీకు క్వాలిటీగా ఒక 10 minutes ఆ టచ్ కావచ్చు, ఆ లవ్ కావచ్చు, ఆ ఎవ్రీథింగ్ మీరు ఇచ్చారు అనుకోండి, మీకు గంటలు గంటలు వదిలేస్తారు పిల్లలు. మా పేరెంట్స్ ఉన్నారు, ఓకే నువ్వు వెళ్ళమ్మా, నీ పని నువ్వు చేసుకో అంటారు. చాలా ధైర్యంగా ఉంటుంది. ధైర్యం ఫస్ట్ ఇవ్వాల్సిన ధైర్యం అండి, ప్రేమ తర్వాత. మనం ధైర్యం ఇచ్చామనుకోండి, మనం కొట్టినా ఓకే అర్థం చేసుకుంటారు, మనం తిట్టినా అర్థం చేసుకుంటారు, వాళ్ళు ఏదో బిజీలో ఉన్నారు, లేకుంటే నేను ఈ తప్పు చేశాను అందుకే తిట్టారని ఆ అర్థం కూడా చేసుకుంటారు వాళ్ళు. మనకంటే మెచ్యూర్ సోల్స్ అండి పిల్లలంటే, మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఇక స్పిరిచువల్లో వెళ్ళాలంటే మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, మనకంటే ఓల్డ్ సోల్సే మనకు వస్తారు. అబ్బో చాలా డీప్ ఉందండి సబ్జెక్ట్. మరి వాళ్ళు మన నుంచి ఏం నేర్చుకునేది ఉండదు, మనమే వాళ్ళ నుంచి నేర్చుకుంటాము పచ్చిగా మాట్లాడాలంటే. చాలా మంది చెప్తారండి, చాలా మంది ఇంక్లూడింగ్ మీ, బట్ నాకంటే మా వాడు ఎంత బాగా మాట్లాడతాడా అనిపిస్తుంది అప్పుడప్పుడు. డిసిప్లైన్ కావచ్చు, నిజాయితీ కావచ్చు, హోల్ హార్టెడ్ గా లవ్ చేయడం కావచ్చు, ఎవ్రీథింగ్ మనం నేర్చుకుంటామండి. అమ్మో పిల్లలు ఉన్నారు కదా, ఉంటుందా లేదా? ఉంటుంది. సడన్ గా ఇప్పుడు నేను 10 నిమిషాలు లేట్ అవుతున్నాను అనుకోండి, ఒక 5 minutes చెప్పంటే 10 minutes కదమ్మా అనొచ్చు మా పాప, అనిపిస్తుందా లేదా? ఇక్కడ మనము ఓకే మనం ఏం తప్పు చేస్తున్నాం అనేది మనం చెక్ చేసుకుంటున్నాం అనుకోండి, అక్కడ చిన్నబుచ్చి అవసరం లేదు. మనము గిల్ట్ ఫీల్ అయ్యామనుకోండి, మన ఎదుగుదల ఆగిపోతుంది. అవును కదా, అయ్యో ఓకే సారీ చెప్పాలి, పిల్లలకైనా చెప్పాలి. అప్పుడు మనల్ని మనము చెక్కుకుంటాం అన్నమాట శిల్పంగా. మనం తల్లిలా అయినప్పుడు కాదు, తల్లి పెంపకం ఎలా ఉంది, పిల్లలు మనల్ని చెక్కుతుంటారు. భలే ఉందండి ఈ వర్డ్, ఎంత క్యాచీగా ఉందో, ఎంత హార్ట్ టచింగ్ గా ఉందో, అది చాలా బాగా తెలియజేశారండి. చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము. సో ఇలాంటివి ఇంకా బోల్డ్ అని విషయాలు మనం మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాధురి గారు.